సరే అమ్మా తల్లి సారీ చెప్తున్నా కదా, ఇంకా ఆర్గ్యూ చేయటం ఆపు. నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా? ఇంకా ఆపు ఆర్గ్యూ చేయటం, సారీ చెప్తున్నా కదా అని చెప్పి మన తప్పు లేకపోయినా కానీ సారీ చెప్తాం. కానీ కొంతమంది అమ్మాయిలు ఏమనుకుంటారు, వాళ్ళు తప్పు ఉండబట్టే సారీ చెప్తున్నారు, అసలు గర్ల్స్ ఆర్గ్యుమెంటే చేయరు అన్నట్టు మాట్లాడతారు. సరే ఇప్పుడు ప్రూఫ్ తో ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అప్పుడెప్పుడో 1990లోనే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రీసెర్చర్స్ అండ్ అలాగే బోట్మెన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చర్స్ కలిసి ఒక రీసెర్చ్ చేశారు. అదేంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకునేటప్పుడు అమ్మాయి మాట్లాడే అర్థం పర్థం లేని మాటలకి మనోడికి ఏమవుతుందంటే కొద్దిగా హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. ఆ టైంలో కోపం వచ్చి మనోడు ఏమన్నా అంటే రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోతుందేమో అని చెప్పేసి వాడు ఏం చెప్తాడు, సింపుల్ గా సరేలే సారీ అని అంటాడు. సో 97% ఆఫ్ మెన్ వాళ్ళు తప్పులైపోయినా కానీ సారీ చెప్తారు. దేనికి? ఆర్గ్యుమెంట్ ఎండ్ చేయడం కోసం మాత్రమే. కొంతమంది అమ్మాయిలతో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటదంటే తల తీసుకెళ్లి గోడకెళ్ళి గుద్దుకోవాలనిపిస్తుంది. అసలు ఏంట్రో అసలు తప్పు మొత్తం ఇదే అన్నట్టు మాట్లాడతారు. కొంతమంది అయితే అసలు మాట్లాడేది ఆర్గ్యుమెంట్ చేయడం కోసం. ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసే బంగారు తల్లికి ఈ వీడియో షేర్ చేయండి అండ్ అలాగే ఫాలో చేసి పెట్టుకోండి. అయినా ఆర్గ్యూ చేయడం కన్నా సారీ చెప్పడమే బెటర్లే మావా, ఎందుకు వదిలేసండి. జస్ట్ సారీ చెప్పండి, ఆర్గ్యూ చేయమాకండి.